ఉదయం టీవీకి స్వాగతం. పల్నాడు జిల్లా గురజాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎండిఓ గౌసియా బేగం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేముల శేషమ్మ చలమయ్య అధ్యక్షత వహించారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వేముల శేషమ్మ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ పీర్ అహ్మద్, విద్య, వైద్య, వ్యవసాయ, రెవెన్యూ, ఐసిడిఎస్, వెలుగు, ఎంపీటీసీలు, మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. మార్చి వరకు కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి విలేజ్ లో కూడా ఎంతమంది వర్కర్స్ వచ్చినా కూడా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఏ ఒక్కళ్ళకు కూడా పని లేదు అనదు. రెండోది ఏంటంటే ఉపాధి హామీ పని జరిగిన 15 రోజుల లోపల పేమెంట్ అవుతుంది. ఎవరికైనా పేమెంట్ అవ్వకపోతే మన ఆఫీస్ని కన్సల్ట్ చేస్తే మనం ఇమీడియట్గా దాన్ని రిజాల్వ్ చేసేస్తాం. ఉపాధి హామీకి సంబంధించి ఇంకా లక్ష 10 దినాలు మనకి పెండింగ్ ఉంది. ఈ 1,10 దినాల్లో కూడా ఇంకా 4 నెలలు ఉంది మనకి. అందరికీ పని కలిగించాలి. రెండోది ఏంటంటే పేమెంట్ వర్క్ జరిగిన వెంటనే పేమెంట్ చేయించాలి. తర్వాత మనకి క్యాటిల్ షెడ్స్ ఉన్నాయి. ఆ శాంక్షన్స్ కూడా మొత్తం ఎన్ని శాంక్షన్ అయ్యో అన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చేసి కంప్లీట్ అయినాయి. ఇంకా మన అంగన్వాడీ సెంటర్స్కి వచ్చేసి మన మండలంలో ఒకటే సక్షమ అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ అయింది. సక్షమ అంగన్వాడీ సెంటర్ కింద ఒకే సెంటర్లో పోషణ వాటిక కింద 10,000 మనకి ఇస్తారంటే ఒక దాంట్లోని మనం మొక్కలు పెంచాలి. సో ఆకుకూర గర్భిణీ బాలింతలకి మేము ఎఫ్ఆర్ఎస్ ద్వారా వాళ్ళ రేషన్ ఇంటికి ఇస్తున్నాం. ప్రతి గర్భవతి బాలింత మొదటి శుక్రవారం రోజు వచ్చి అంగన్వాడీకి వెళ్ళమని తన ఫేస్తో తీసుకోవాలి ఆ స్టాకు. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి ఒక 3 కేజీల రైస్ బ్యాగ్ ఒకటి ఇస్తున్నాం, కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్, 13 ఎగ్స్, 2.5 లీటర్ల పాలు, ఒక కిట్ ఇస్తున్నాం. బాల సంజీవిని కిట్ రూపంలో 2 కేజీల. ఆ కిట్లో మొత్తం ఉండే ఐటమ్స్ చెప్తున్నాను. అది ప్రెగ్నెంట్గా తను నమోదయ్యి ఎంసిపి కార్డు పొందిన తర్వాత మన అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి మేడం. నమోదు చేసుకున్న తర్వాత దానికి కొంచెం డిలే అవుతుంది మేడం. తను ఈ నెల 5వ తారీఖు లోపు నమోదు చేసుకొని ఉన్నట్టయితే మన దగ్గర అంగన్వాడీ సెంటర్స్ కూడా జరుగుతుంది ప్రజెంట్. కాబట్టి ఈ చిన్నపిల్లలకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే అది పై స్థాయికి జిల్లా లెవెల్లో కూడా తీసుకెళ్లేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ఈ సంవత్సరం డెంగ్యూ కేసులు ఒక 3 వచ్చాయండి. దైద ఒకటి, పులిపోడ ఒకటి, పల్లిగుంత. అది అందరూ సేఫ్ సైడ్లోనే ఉన్నారు. వాళ్ళకి వచ్చిన తర్వాత ముందుగానే మన వాళ్ళు కొన్ని ఆరోగ్య కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళందరూ సేఫ్ సైడ్లోనే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. అదేవిధంగా కూడా విలేజ్కి వచ్చినప్పుడు మా ఏఎన్ఎంసీ ఎంఎల్ఏస్ ఆశాలు కూడా అవగాహన వాళ్ళ కూడా కొంచెం మనం కోఆపరేట్గా ఉంటే అంతా సక్సెస్ చేసుకోవచ్చు అనేది. ఈ స్కూల్స్ ఆ హెచ్ఎం వాళ్ళు చూసుకోవాలి. అంటే మీ వ్యాక్సినేషన్ కొన్ని మా కార్యక్రమాలు మాకుంటాయి, మా యాప్లు ఉంటుంది, హెచ్ఎం చూడాలి. అది మాకు కరెక్టే. మీ ఏఎన్ఎంలు కూడా విషయాన్ని రిజిస్టర్ చేస్తుంది. అది జీవితకాలం ఉండేటువంటి నెంబర్. రెండోది ఈ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ అపార్ ఐడి ద్వారానే ఈజీగా వెళ్ళిపోవచ్చు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆ అపార్ ఐడి ద్వారా పిల్లవాడు స్కూల్లో ఉన్నాడా లేడా, స్కూల్లో లేకపోతే డ్రాప్ అవుట్స్ లిస్టులోకి వస్తారు. అప్పుడు డ్రాప్ అవుట్ కాకుండా తిరిగి మళ్ళీ ఎన్రోల్ చేసేటువంటి ప్రక్రియ కూడా ఈ అపార్ ఐడి ద్వారా ఈజీ అవుతుందని చెప్పేసి నేషనల్ వైడ్ కార్డ్ ద్వారా ఆర్డీఓ గారి నుంచి అన్ని పంచాయతీలకు వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ చేయమని. ఆ విధంగా పేరెంట్ డిక్లరేషన్ తోటి డేట్ ఆఫ్ బర్త్ అవైలబిలిటీ వచ్చుకుంటూ తర్వాత వారిని ఉత్తేజపరుచుకుంటూ రాష్ట్రీయ మనకు బాగా చేయాలని ఈ గ్రూపులన్నీ కేంద్ర గవర్నమెంట్లోకి వెళ్ళటం వలన సబ్సిడీ అందుకునే అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టి ఉన్నారు. కాబట్టి గ్రూపులన్నీ సెంట్రల్ పోర్టల్లో ఎక్కించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం మేడం. తర్వాత ఇందాక ఎంపీడీఓ మేడం చెప్పినట్టుగా మేము ఈ గృహ రుణాలు వచ్చేసి 30,000 ఇస్తున్నామండి నిరుపేదలకి, స్తోమత లేని వారికి. తర్వాత మేడం గారు చెప్పినట్టుగా ఇంకా అతి కొద్ది కాలంలో ఇంకో 30,000 కూడా కలిపి వారిని ఆర్థికంగా ఒక ఇల్లు నిర్మాణానికి ఒక చేదోడుగా ఉండేటట్టు